పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాలకుల అసమర్థత పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ పరువు బజారున పడుతోంది. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మత్తు పదార్థాల స్మగ్లింగ్ ప్రదేశ్గా మారుతోంది. విశాఖలో పట్టుబడిన కొకైన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నడూ లేని రీతిలో డ్రగ్స్ పట్టుబడిన పోలీసులు విచారణ ఎందుకు వెనకబడింది? ర్యాకెట్ వెనుకున్న సూత్రధారులెవరు? ఆ సూత్రధారులు పోలీసులకు తెలుసా? పోలీసులకు తెలిసే వదిలేశారా? విశాఖ డ్రగ్స్కు కూటమి నేతలకు ఉన్న లింక్ ఏంటి? ఇదిగో ఇక్కడ చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసిన తెల్లని పదార్థమే ఇప్పుడు విశాఖను షేక్ చేస్తోంది. దీని పేరే కొకైన్. జస్ట్ 25 గ్రాముల కొకైన్ అటు పోలీసులను ఇటు కూటమి నేతలను కలవరపెట్టిస్తోంది. విశాఖపట్నంలో 2 రోజుల క్రితం 25 గ్రాములు కొకైన్ డ్రగ్ పట్టుబడడం సంచలనమైంది. దక్షిణాఫ్రికా దేశీయుడు థామస్ తో పాటు విశాఖ సీతమ్మధార ప్రాంతంలో నివాసం ఉంటున్న అభిషేక్ అలియాస్ మున్నాను పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ విశాఖకు వస్తుందన్న విషయం పోలీసులకు ముందుగా తెలియదు. ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ విశాఖకు వస్తాయని సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ పోలీసులు అలర్ట్ అయి దాడులు చేస్తే ఈ డ్రగ్ పట్టుబడింది. మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా మొదట వార్తలొచ్చాయి. అయితే పోలీసులు మాత్రం 2 మాత్రమే అరెస్టు చేశామని, మిగిలిన 3 అనుమానితులుగా ఉన్నారని మాత్రమే పోలీసులు వెల్లడించారు. నిజానికి 5గురిని అదుపులోకి తీసుకోగానే కూటమి నేతల నుంచి పోలీసులకు పదుల సంఖ్యలో ఫోన్లు రావడం మొదలుపెట్టాయట. ఏకంగా కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే, ఎంపీ పోలీసులకు ఫోన్లు చేసి హుకుం జారీ చేశారట. ఎట్టి పరిస్థితుల్లో కూటమి నేతల కుమారులను అరెస్టు చేయడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు సైతం జీ హుజూర్ అంటూ కూటమి నాయకులు చెప్పినట్టుగానే కేవలం 2 మాత్రమే అరెస్టు చేసినట్టు సమాచారం. డ్రగ్స్ పట్టుబడిన వార్త విశాఖతో పాటు యావత్ ఏపీ అంతటా సంచలనంగా మారడంతో డ్రగ్స్ కేసులో ఉన్నాడంటూ ఓ డాక్టర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. లాస్ట్ 1 ఇయర్లో 25 గ్రామ్ కొకేన్ ఒక సింగిల్ ఇన్సిడెంట్లో ఎప్పుడు దొరకలేదు. సో 25 కోకేన్ తీసుకొని వస్తున్నారని మేము ఇక్కడ కాపు కాసి ఉన్నాము. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా క్యాచ్ చేయలేదు. వాళ్ళు ఎవరికి ఇస్తారు దానికోసం వెయిట్ చేశాము. వాళ్ళు ఇస్తూ ఉండగా మేము పట్టుకున్నాం. ఎందుకంటే మా ఉద్దేశం ర్యాకెట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరినీ అరెస్ట్ చేయాలి. సో హ్యాండింగ్ ఓవర్ చేసినప్పుడు మేము పట్టుకున్నాము. ఇప్పుడు మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ట్రేస్ చేయాలి. ఎందుకంటే కోకేన్ చాలా కాస్ట్లీ డ్రగ్ కాబట్టి పెద్ద ర్యాకెట్ ఉంటుంది. సో మేము లాస్ట్ వరకు వెళ్ళి ఆ ర్యాకెట్లో ఉన్న అందరినీ పట్టుకొని రావడానికి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆ 2 అక్యూజ్డ్ 3 పేర్లు చెప్పారండి. ఆ 3 పేర్లు మేము సస్పెక్ట్ కింద ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాం. ఎందుకంటే డ్రగ్ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మాకు తెలియదు. ఒక అక్యూజ్డ్ కన్ఫెషన్ వేస్ట్ చేసుకొని మనం ఎవరిని అక్యూజ్డ్ అని పెట్టలేం. మన దగ్గర ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి. అందుకే మేము పికప్ చేసాము. ప్రస్తుతానికి వాళ్ళు సస్పెక్ట్స్. ఇక కూటమి నాయకులకు చెందిన ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సీఈఓకు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన అక్షయ్తో సత్సంబంధాలున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ కేసులో సదరు సీఈఓ పాత్ర కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంచలనం సృష్టిస్తున్న కొకైన్ కేసులో పురోగతి సాధించిన పోలీసులు కూటమి నాయకులు చెప్పినట్టుగా మాత్రమే దర్యాప్తు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరు కొనుగోలు చేస్తున్నారు, విశాఖపట్నంలోకి అసలు డ్రగ్స్ ఆనవాళ్లు ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేయడం మానేసి కూటమి నాయకుల కుమారులను ఈ కేసును తప్పించే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో సంచలనంగా మారిన కొకైన్ ప్రకంపనలు ఇంకెన్ని మలుపులకు దారితీస్తాయో వేచి చూడాలి. డ్రగ్స్ రాకెట్ వెనుకున్న అసలు సూత్రధారులెవరన్నది బయటపడుతుందా, లేదంటే అన్ని కేసుల్లాగే తూతూ మంత్రంగా నీరుగారిపోతుందా అన్నది పోలీసులకే తెలియాలి.